రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులైతే మళ్లీ ఊపందుకున్నాయి. హైడ్రా అధికారులు మళ్లీ స్పీడ్ పెంచారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలైతే మొదలయ్యాయి. మూసీ రివర్ బెడ్ లో ఆర్బీఎక్స్ మార్క్ వేసిన ఇళ్లను ఇప్పటికే అధికారులైతే కూల్చివేశారు. అటు చాదర్గఢ్, శంకర్ నగర్ బస్తీలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రెడ్డిక మూసీ పరివాహక ప్రాంతాల్లో మళ్లీ కూల్చివేతలైతే మొదలయ్యాయి. ఇక ఆర్బీఎక్స్ మార్క్ వేసిన ఇళ్లనైతే అధికారులు కూల్చివేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. చాదర్గఢ్ అలాగే శంకర్ నగర్ బస్తీలో కూడా కూల్చివేతలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆర్బీఎక్స్ మార్క్ వేసిన అన్ని ఇళ్లను కూడా కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. హైదరాబాద్ లో హైడ్రా గత కొన్నాళ్ళుగా చూస్తే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటట్టుగా తేడా లేకుండా మొత్తంగా హైడ్రా అయితే అక్రమణలు ఎక్కడ జరిగినా సరే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, ఏదైనా సరే బఫర్ కూల్చివేతలలో ముందుకెళ్తుంది. ఇక రోడ్డు పక్కన ఫుట్పాత్ లో కబ్జా చేసి ఇప్పటికే ప్రయాణికులకు ఇబ్బంది పెడుతున్నటువంటి వార్తలు సైతం వదలట్లేదు. తాజాగా చాదర్ఘట్ లో కూడా కూల్చివేతలను వదిలిపెట్టింది. ఇక హైడ్రా ఉదయం నుంచి వాళ్ళకంటే మొదటి నుంచి కూడా మార్కింగ్ చేసింది. నోటీస్ తో పాటు మార్కింగ్ చేసినట్టు వాటిని కూల్చివేస్తున్నారు. ఇప్పటికే అందరికి కూడా చాలా నోటీసులు ఇవ్వడం, అలాగే ఖాళీ చేయాలన్నట్టుగా బందోబస్తుగా కోరడం అన్ని జరిగినాయి. కానీ కొంతమంది మాత్రం ఖాళీ చేయకపోతే కొంతమంది మాత్రం మొండిగా అక్కడే ఉన్న నేపథ్యం కనిపించింది. ఇక మొత్తానికి హైడ్రా అయితే ఆ వరవైపు అక్కడ దూసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మూసులో అక్రమ వాళ్ళకు కలిసిన వారికి మాత్రం ఉపేక్షించేది లేదు అన్నట్టుగా హైడ్రా మాత్రం దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత రాజకీయాలు ఎదురైనా ఇంతమంది దీంతో అంటే దీనికి సహకరించకపోయినా భవిష్యత్ తరాలకు మూసి అనేది రక్షణ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వెనుకాడేది లేదు అన్నట్టుగా హైడ్రా మాత్రం వెనుకాడ గేయట్లేదు. మొత్తానికి చాదర్ఘట్ ప్రాంతాల్లో మాత్రం మూసి పరివాహక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.